పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే ఇదిగో ఈరోజు ఈ బొమ్మను కనుక చూపిస్తే నువ్వు గుర్తుకొస్తావు. ఇది నీ 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 యొక్క స్థాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తుకొస్తాయి, జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఏం గుర్తుకొస్తాయి అని చెప్పి తెగ మాట్లాడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు ఎన్నుపోటుదారుడని ఎవరు మాట్లాడేది? స్వయాన జగన్మోహన్ రెడ్డి. ఎట్లా చూపిస్తాడంటే బాగా అలవాటు. పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కూడా ఈ పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు చూస్తే ఎన్నుపోటు గుర్తుకొస్తుందని చెప్తా ఉంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది కాదు, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది గుర్తుకొస్తుంది. ఇదేంటో తెలుసా? నీకు తెలీదు. ఎందుకంటే నువ్వు కన్నాలేసేవాడువే కానీ నిర్మించేవాడు కాదు కాబట్టి, నువ్వు కూల్చేవాడువే కాబట్టి కానీ నిర్మించేవాడు కాదు కాబట్టి నీకు తెలీదు. ఇదిగో ఇది గుర్తుకొస్తుంది. హైటెక్ సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఔటర్ రింగ్ రోడ్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అనేకమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే గుర్తుకొస్తాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అమరావతి గుర్తుకొస్తుంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణమైనటువంటి అనేకమైనటువంటి నిర్మాణాలు గుర్తుకొస్తాయి. ఎయిమ్స్ గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అమరావతిలో. సెక్రటేరియట్ గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. కోర్టు గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. అనేకమైనటువంటి పథకాలు గుర్తుకొస్తాయి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనేక అమృత యూనివర్సిటీ గుర్తుకొస్తుంది. లేకపోతే ఇంకా చాలా యూనివర్సిటీలు గుర్తుకొస్తాయి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే పోలవరం గుర్తుకొస్తుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గుర్తుకొస్తుంది. పోలవరం గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కియా గుర్తుకొస్తుంది. అనంతపురంలో వేలాది మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి కియా గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అమరావతిలో నిర్మించినటువంటి సెంట్రల్ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఎయిమ్స్ గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అన్నా క్యాంటీన్లు గుర్తుకొస్తాయి. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర, తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షేమం, ఇవి గుర్తుకొస్తాయి. నిన్ను చూస్తే గుర్తుకొస్తుంది అమర్నాథ్. నిన్ను చూస్తే ఇదిగో ఈ కోడి గుడ్డు గుర్తుకొస్తుంది. కోడి మీద ఏకలు వేగటానికి, గుడ్డుని గుడ్డబెట్టి తొడవటానికి. లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏమైనా తుడుతావేమో నాకు తెలీదు. ఈ కోడి గుడ్డుని గుడ్డబెట్టి తొడవటానికి, ఈ కోడి మీద ఏకలు తొడవటానికి. నీ హయాంలో ఏదన్నా ఒక ప్రాజెక్టు తీసుకొచ్చావా? ఒక పరిశ్రమ తీసుకొచ్చావా? 10 మంది పిల్లలకు ఉద్యోగం కల్పించారా? మీరు చెప్తా ఉంటారు. మీ మంత్రులను చూస్తే ఇదిగో క్యాసినో గుర్తుకొస్తుంది. ఈడుని చూసావా? గుట్కాగాడు. మీ మంత్రులను చూస్తే క్యాసినో గుర్తుకొస్తుంది. గురువాడ గుట్కా. మీ మంత్రులను చూస్తే గంటకు వస్తావా, అరగంటకు వస్తావా అనే సైకిల్ గుర్తుకొస్తాయి. మీ నాయకుడు చూస్తే ఏకంగా ఇదిగో గొడ్డలు గుర్తుకొస్తుంది. మీ నాయకుడిని చూస్తే ఏం గుర్తుకొస్తుంది? గొడ్డలు గుర్తుకొస్తుంది. మా నాయకుడిని చూస్తే ఏం గుర్తుకొస్తుందో నేను అన్ని చూపించా. మీ నాయకుడిని చూస్తే రాష్ట్రానికి ఇది బలమైనటువంటి చిహ్నంలాగా, దీని ద్వారానే అధికారంలోకి వచ్చినట్టు, దీని ద్వారానే బంధువులు మొత్తాన్ని తొదముట్టించినట్టు, నాన్నని పైన చిన్నాన్నని కింద ఇది గుర్తుకొస్తుంది. మీరు